సార్ బాలకోటయ్య గారు నమస్కారం సార్. నమస్తే సార్, టీడీపీని అండ్ జనసేన పార్టీని ఈ రెండు పార్టీలను కూడా ధీటుగా విమర్శించే వైసీపీ నేతల్లో ఎవరైనా లిస్టు తీస్తే అందులో టాప్లో ఉండేది రోజా గారు, అంబటి రాంబాబు గారు, కోడల నాని గారు. అటువంటి వీరికి కూడా ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కారణం ఏమై ఉంటుంది? నిజంగా వీళ్ళకి సీట్ ఇవ్వరా సార్? మీ ఒపీనియన్ ఏంటి? అన్ని రాజకీయ పార్టీలు ఆయా పార్టీ నాయకులు తీసుకునే అధ్యక్షులు తీసుకునే నిర్ణయాలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకునే నిర్ణయాలు వేరు. మీరు 5 ఏళ్ల పరిపాలన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాట వినడు, ఒకటి మాట వినడు. ఆయన మాట ఆయనే వింటాడనేది మనకు పరిపాలనలోనే అర్థమైంది. ఏదైనా పరిపాలనలో న్యాయస్థానాలు చెప్పినా లేదా ప్రజలు ఏదైనా ఉద్యమించి చెప్పినా వీటన్నిటిని కూడా ఎక్కడ పరిగణలో తీసుకున్న అంశాలు ఏమి లేవు. ఆఖరికి న్యాయస్థానాల సంగతి, ఇప్పుడు అత్యున్నతమైన హైకోర్టు లాంటి, సుప్రీంకోర్టు లాంటి ధర్మాసనాలు చెప్తేనే ఆయన వినలా. కాబట్టి ఈ పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా ఆయన చేసుకున్న సర్వేలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. రోజాకి సీట్ ఇస్తాడా ఇవ్వడా, కొడాలి నాని గారికి సీట్ ఇస్తాడా ఇవ్వడా, అంబటి రాంబాబు గారికి సీట్ ఇస్తాడా ఇవ్వడా, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు, ఇస్తే ఇవ్వచ్చు. ఆయన అంటే బండిరా అంటే బండిరా. అది ఏకస్వామ్య పార్టీ. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని గమనించాలి. ఓకే, అంటే అంతర్గత ప్రజాస్వామ్యం వైసీపీలో ఉండదు. పేరుకు పొలిటిక్ బ్యూరోలు ఉంటాయి, పేరుకు క్రమశిక్షణా సంఘాలు ఉంటాయి, క్రమశిక్షణా కమిటీలు, పేరుకు ప్రజాస్వామ్యంగా చర్చలు అని అంటాడు. ఏ చర్చలో ఉండవు. 5 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ని ఎవరు పరిపాలిస్తున్నారు? సకల శాఖ మంత్రి ఆల రామకృష్ణారెడ్డి గారు పరిపాలిస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా? 4 ఓట్లు వచ్చినాయా? లేదు కదా. సాక్షి పేపర్లో ఆయన కూడా మాకులాగానే గుమస్తాగిరి చేశాడు. ఈజ్ వన్ ఆఫ్ ది గుమస్తా ఈ రోజున అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన పర్మిషన్ లేకుండా, సజ్జల పర్మిషన్ లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? అపాయింట్మెంట్లు ఇవ్వగలుగుతున్నారా? కాబట్టి ఆయన ఉండమంటే ఉండటం, పొమ్మంటే పోవటం. ఆల రామకృష్ణారెడ్డి లాంటి లుంగు సొసైటీలు, అయోధ్య రామరెడ్డి అలాంటి వ్యక్తులు, దశాబ్దాలుగా 30 సంవత్సరాలు పనిచేసిన కోటం శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి రాజకీయ దురంధరులే బయటికి వెళ్ళిపోయారు. ఆఖరికి నా గుండెల్లో జగన్ అన్న ఉన్నాడు, లబ్డబ్ అని అన్న ఉండవల్లి శ్రీదేవి గారు కూడా బయటికి వెళ్ళారు. అందుకని ఏదైనా జరగవచ్చు. పరిపాలనే పిచ్చోడి చేతికి రాయయింది. మనం ఊహించామా ఒక రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టే ముఖ్యమంత్రి వస్తాడనని? 28 రాష్ట్రాల్లో ఆ చరిత్ర ఏమైనా ఉందా? 13వ శతాబ్దంలో తొగ్గలకుని చూసాము, తర్వాత ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డిని చూశాను తప్ప ఇంత రాష్ట్రానికి 3 రాజధానులు పెడతామనని 2019కి ముఖ్యమంత్రి కాకముందంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందరితో పాటు అమరావతిని అమ్మ అన్నాడు. 19 తర్వాత ముఖ్యమంత్రి అవ్వంగానే అమరావతిని నీ అమ్మ అన్నాడు. ఇదే పరిపాలన. అంతకుముందు అమరావతి కావాలన్న కదా ముఖ్యమంత్రి గారు, తర్వాత అక్కర్లేదు అని అన్నాడు. ముఖ్యమంత్రి ఎక్కడైనా కూర్చోవచ్చు అని అన్నాడు. అంటే దొడ్లో కూర్చోవచ్చు, పెరట్లో కూర్చోవచ్చు, ఫామ్ హౌస్లో కూర్చోవచ్చు. అదే రాజధాని. ఇప్పుడు ఆయన పద్ధతి అది. కాబట్టి రేపు ఎన్నో మార్పులు చేసుకుంటాడు ఆయన. 80 మందికి టికెట్లు ఇవ్వడా, 90 మందికి టికెట్లు ఇవ్వడా, ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఆయన గెలుపు గుర్రాలకు పట్టం కడతాం అనుకున్నాడు. కాబట్టి మేమేమంటామంటే ఆయన సంగతి పక్కన పెట్టి ఆయన్ని ఓడించడానికి కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీలు వాళ్ళ పరిస్థితి ఏంటో చూసుకోవాలి, వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకోవాలి. వాళ్ళు ఈ రాజకీయ పోరాటంలో, ఎన్నికల పోరాటంలో ఎత్తుగడలు పాటించాలి. ఆయా నియోజకవర్గాల యొక్క భౌగోళిక పరిస్థితులు, అక్కడ కులాల సమీకరణ ప్రకారంగా అభ్యర్థులను నిర్ణయించి అన్ని అంశాలు పనిచేస్తాయి. ఆదిత్య గారు, ఎన్నికలలో ఒక డబ్బు మద్యమే కాదు, మైక్రోస్కోపిక్ చేసే ప్రతి అంశం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంశం వరకు కూడా పనిచేస్తుంది. అభ్యర్థి చదువు పనిచేస్తుంది, వాడి నడవడిక పనిచేస్తుంది, ప్రజలతో ఉన్న భావసారూప్యత పనిచేస్తుంది. ఆ నియోజకవర్గం సమస్యల మీద ధీటుగా ఛాలెంజ్ చేసి ఆ నాయకుడు నిలబడగల లేడా, అధికార పార్టీ ఎమ్మెల్యేలను గట్టిగా తొడగొట్టగల లేదని అన్ని అంశాలు కనిపిస్తాయి తప్ప అన్ని అంశాలను చూస్తారు ప్రజలు. ఆ కోణంలోనే అభ్యర్థుల యొక్క సెలక్షన్ ఉండి ఆ ప్రకారంగానే చేసుకుంటారు అనుకుంటున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను మార్చుకోవటం అంటే ఆయనే చెప్పాడు కదా సార్. ఎన్నోసార్లు గడప మీరు వెళ్ళకపోతే గడప దాటేసి మీరు ఇంటికి పోవటం అని ఆయనే చెప్పాడు కదా. చాలామంది గడప వెళ్ళలేకపోయారు కదా. ఆ వెళ్ళలేకపోయిన వాళ్ళందరూ తీసేస్తున్నాడు. ఆయన చెప్పే చేస్తున్నాడు. నాకు తెలిసి అయితే నేను ప్రశంసించడం కాదులే కానీ దాచైతే చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు గడపకి వెళ్ళటం లేదు కాబట్టి నేను తీసేస్తానని పబ్లిక్గానే చెప్పాడు. ఆయనకి గదిలో పిలిచి చెప్పాడు, మైకులో చెప్పాడు. అలాంటి వాళ్ళందరినీ ఆయన సర్వేల ఆధారంగా చూసుకుంటున్నాడు.
ఊస్టింగ్ చేసుకొని కొత్త అభ్యర్థులు నిలబెట్టుకుంటున్నాడు. ఆయన గెలుపు గుర్రాలకి సీట్లు ఇచ్చే పద్ధతి చేపడుతున్నాడు, అలా ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన అనుకున్నట్టుగా ఏదో ఈజీగా గెలుపు వస్తుందని చెప్పి నేను భావించట్లా. ఆయన తప్పులు చేశారనే సంగతి ఆయనకి అర్థమయ్యింది. కేంద్రం నుంచి కూడా ఆయనకి ఇప్పుడు సపోర్టింగ్ చాలా తగ్గింది. ప్రజలు కూడా ఎన్నికల కాలంలో ఉండే స్థితి వేరు. ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజలు చాలా స్వేచ్ఛాజీవుల్లాగా ఉంటారు ఓటింగ్లో. ఇప్పుడు వరకు ఎవరైతే మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు భయపడుతున్నారు, రోడ్ల మీదకి రావట్లేదు, చేయాల్సిన ఉద్యమాలు చేయట్లేదని మీరు అంటున్నారో, ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత పౌరుడు రాజవుతాడు, ఓటరే రాజవుతాడు. ప్రతి రాజకీయ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి ముకులిత హస్తాలతో దండం పెట్టాల్సిందే. వాడు నిర్ణయం తీసుకుంటాడు. ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా. నిన్న విన్నాను నేను, ఆదిలాబాద్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. ఎలా వచ్చినాయి? గిరిజనులు ఎందుకు ఓట్లు వేశారు? ముర్ము గారిని చూసేశారు, రాష్ట్రపతిని. అలా కొన్ని చాలా అంశాలు పనిచేస్తాయి. కాబట్టి అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాడు. రాజకీయ పార్టీలు కూడా చూడాలి. మీరు అన్నట్టుగా చాలామందికి సీట్లు రావు. ఇప్పుడు బూతులు తిట్టిన వాళ్ళు, అమరావతి మీద రాళ్ళు వేసిన వాళ్ళు, నిందలు వేసిన వాళ్ళు, తొడగొట్టిన వాళ్ళు, రోజా గారు అయితే మెడలో హారాలు వేసుకొని కార్తీక దీపం చేసుకోండి, లేదా బ్యాట్ పట్టుకొని ఆడుదాం ఆంధ్ర అని అన్నోళ్ళు, మా నోరుపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ, లేదా కొడాలి నాని గారు కానీ, ఆయన కులాన్ని ఆయనే తిట్టిన వ్యక్తి కానీ, లేదా వల్లభనేని వంశీ కానీ, ఎనీ పర్సన్ జగన్కి ముద్దు వస్తే ముద్దెట్టుకుంటాడు, లేకపోతే ముద్ద కూడా పెట్టాడు. సార్ ఇప్పుడు అన్నారు ఇన్ని మార్పులు చేసినా, ఎంతమంది కొత్త వాళ్ళకి ఇచ్చినా జగన్ ప్రభుత్వం నిలబడే అవకాశం అయితే లేదు అని అంటున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని బలంగా చేసుకొని టీడీపీ అండ్ జనసేన వచ్చే ఎలక్షన్స్లో దిగబోతున్నాయా? ఓన్లీ వ్యతిరేకతనే. అందుకని ఎప్పుడైనా సరే ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన తప్పిదాల ఆధారంగానే పోరాటం చేస్తే ప్రతిపక్షాలకు కూడా ఫలితం దక్కదు. తమ ఉత్తేజంతో, తమ సమీకరణలతో, తమ ప్రణాళికలతో పోరాటం చేస్తూ తన బలాన్ని పెంచుకుంటూ అధికార పార్టీ తప్పిదాలు తోడవ్వాలి బలంగా. అందుకని కేవలం అధికార పార్టీ లోపాలు చేస్తే ఆ లోపాలు మనం గెలిపిస్తాయని అనుకుంటే మళ్ళీ పప్పులో కారేసినట్టే. అందుకని స్వహస్తాలతోనే బలాన్ని పెంచుకొని గత ఎన్నికల్లో చేసిన లోపాలను కూడా సమీక్షించుకొని ఏం పోగొట్టుకున్నాం, ఎక్కడ పోగొట్టుకున్నాం, ఎందుకు పోగొట్టుకున్నాం, దానికి ఏంటి పరిష్కారాలు అనే ఒక ఆత్మవిమర్శన కోణంలో సమీకరణ చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అయినా ఇప్పటికీ నేను ఏం చెప్తానంటే వైసీపీకి అధికారం మరోమారు ఆంధ్రప్రదేశ్ ఓటరు ఇచ్చే అవకాశం లేదు. అది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే ఎన్నికలు కాబట్టి జాగరూకతతో చివరి క్షణం వరకు కలిసికట్టుగాను చాలా సూక్ష్మంగా, ధైర్యంగా, కాస్త నిశ్చిత పరిశీలనతో ఉద్యమం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదైనా చారిత్రక తప్పిదాలు జరిగినాయి అనుకోండి, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రక తప్పిదాలు జరిగి 2 రాజకీయ పార్టీల కారణంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి అధికారంలోకి రెండోసారి రావటం మూలాన రాష్ట్రం విభజింపబడ్డది. మొన్న 2019లో కూడా జనసేన లాంటి పార్టీ విడిగా పోటీ చేయటం మూలాన తెలుగుదేశం పార్టీకి రావాల్సిన దాదాపు 30-35 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. వాళ్ళు చెప్తున్న మాటే, నేను కొత్తగా చెప్పే మాట ఏం కాదు, వాళ్ళు చెప్తున్న మాటే. అలాగనే ఏంటంటే ఓటు చీలకోకోకుండా ఉండగలగాలి. ఓటుని ఎవరు కూడా చీల్చుకోకోకుండా కలిసికట్టైన ఒక రాజకీయ యుద్ధం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది ఎంపీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వబోతున్నారు, ఎమ్మెల్యేలని ఎంపీలుగా మార్చబోతున్నారని చెప్పేసి జగన్ గారి వ్యూహం అని అంటున్నారు. మరి వీళ్ళకి ఏమైనా ఎమ్మెల్యే స్థానం తీసి ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఇవన్నీ చేర్పులు మార్పుల్లో భాగమే. ఇప్పుడు ఎంపీలు తిరిగి మళ్ళీ ఎంపీలుగా పోటీ చేయడానికి ఒక్క ఎంపీ కూడా సిద్ధంగా లేడు. మాకొద్దు మహాప్రభు అని చెప్పి చేతులెత్తి దండం పెడుతున్నారు, వాళ్ళని ఎమ్మెల్యేలుగా నిలబెడుతున్నాడు. మీలాంటి వాళ్ళు ఇంకోలాంటి 2 కాళ్ళు ఎగరేసుకొని నేను చేస్తాను బలి పశువులు ఉంటారు కదా, మేకలు, ఈ మేకలను తీసుకెళ్ళిపోయి ఎంపీలుగా నిలబెడతాడు. కాస్త డబ్బు పెట్టగలిగిన వాళ్ళని అలా ఇలా చేర్పులు మార్పులు చేసుకుంటున్నాడు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలని ఎంపీలుగా, లేదంటే ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి మొత్తం కుప్పలు తెప్పలుగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరమైన విషయమే. ఇన్ని చేర్పులు మార్పులు అవటం వలన ఆ 2-1లో పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏదైనా వైసీపీ అధికారంలోకి మళ్ళీ రెండో ఛాన్స్ ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ ఓటర్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం. అయినా ఆయన అడిగింది కూడా ఒక్క ఛాన్సే కదా, ఒక్క ఛాన్స్ సరిపెట్టేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ.